అందరికీ నమస్తే. ప్లీజ్ ఈ వీడియో అందరు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ యొక్క మార్గం పులిచింతలు పోవడానికి బెస్ట్ మార్గంగా నేను తమ్మిల్ ఇచ్చాను. దాన్ని చూసే మీరు వచ్చారనుకుంటున్నాను. దొండపాడు గ్రామానికి రావాల్సిందే. దొండపాడు గ్రామానికి వచ్చిన తర్వాత ఈ బొమ్మల దగ్గర ఆగండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ రోడ్డు టర్నింగ్ తీసుకోండి. ఈ మధ్య బైపాస్ రోడ్ వేశారు. ఇక్కడ నుంచి ఇది కొద్దిగా సిమెంట్ రోడ్ ఉంటుంది. కొద్దిగా ముందుకు పోయినట్లయితే కార్లకు ఇబ్బంది ఉండదు, స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయండి. కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడికి ప్రయాణం చేసినా కానీ చాలా జాగ్రత్తగా చేయండి. ఈ రోడ్లో చాలా టర్నింగ్స్ ఉంటాయి కాబట్టి చాలా చిన్నగా వెళ్ళండి. దొండపాడు గ్రామం బైపాస్ రోడ్డు కాబట్టి ఇది ఊరు దాటిన దాకా చాలా చిన్నగా వెళ్ళండి. మధ్యలోకి వెళ్ళిన తర్వాత మీకు కొన్ని బ్రిడ్జీలు వస్తుంటాయి, నో ప్రాబ్లం, వాటి వల్ల మీకు ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఈ రోడ్లో ప్రయాణం చేసేవారు ఎవరైనా కానీ చాలా చిన్నగా వెళ్ళండి. టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి. నేను ఈ రోడ్డునే ఎందుకు ప్రిఫర్ చేశానంటే, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాళ్ళకి మధ్యలో ముత్యాల దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ పులిచింతల ప్రాజెక్టుకి దారి అని చూపిస్తారు. కానీ ఆ రోడ్డు అంతగా బాగలేదు, గుంతలతో ఉంది, చాలా ఇబ్బంది అయింది ప్రయాణం చేసే వాళ్ళకి. అందుకనే నేను దొండపాడు గ్రామానికి వచ్చినట్లయితే, దొండపాడు గ్రామం నుంచి ఈ రోడ్డుకి ఇప్పుడు మనం ప్రయాణం చేసినట్లయితే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. ఒక చోట రెండు చోట్ల కాడ నీళ్ళు ఉంటాయి, దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు. చాలామంది పులిచింతల ప్రాజెక్టుకి ఎటు పోవాలో అర్థం కాక ఆ ప్రయాణంలో చాలామందిని అడుక్కుంటూ పోతూ ఉంటాం, పులిచింతల ప్రాజెక్టు దారి ఎక్కడుందని. కాబట్టి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువుల్లో ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. పులిచింతల ప్రాజెక్టు పైకి మనం చేసబోయి ఇక్కడ ఒకసారి బైక్ స్లో చేసుకోండి, కార్ కానీ స్లో చేసుకోండి. వదినపల్లి రూట్ అని బోర్డు కనబడుతుంది కదా, అక్కడ నుంచి ఇప్పుడు ఆ బైక్ పోయే రోడ్ కా నుంచి ఆ కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళి రోడ్డుకి వెళ్ళండి. అలా స్ట్రైట్గా మనం ఒక 5 కిలోమీటర్లు వదినపల్లి వస్తుంది. అక్కడ నుంచి చెప్పిన ఆ ముత్యాల రోడ్డు కా నుంచి దొండపాడు గ్రామం కాడికి వచ్చి పులిచింతల ప్రాజెక్టుకు పోవడానికి మధ్యలో ఒక అటు ఇటు ఒక 4 కిలోమీటర్లు తేడా వస్తుంది. అయినప్పటికీ ఇటు రోడ్డు బాగుంటుంది. ఇది అక్కడక్కడ ఈ పొలాల్లోంచి వచ్చిన నీరు మాత్రమే ఆ రోడ్డు మీద ప్రవహిస్తూ ఉంటుంది. పెద్ద లోతు ఏముండదు, అలా బండ్లు వెళ్ళిపోతాయి. ఈ మూల కొంచెం దాటిన తర్వాత ఇక్కడ నుంచి రోడ్డు బ్రహ్మాండంగా ఉంటుంది. వదనపల్లి రోడ్డు వరకు ఇబ్బంది ఏముండదు, హ్యాపీగా అలా వెళ్ళిపోవచ్చు సరదాగా. ఇక్కడ కొన్ని రెస్టారెంట్లు కనపడుతుంటాయి మనకి ఈ వదనపల్లి రూట్లో. ఎవరైనా ఫుడ్ తినాలనుకున్నా కానీ ఏదైనా. ఇంకొక విషయం ఏంటంటే, మీరు పులిచింతల ప్రాజెక్టు ప్రయాణం చేసేటప్పుడు పెట్రోల్ కానీ డీజిల్ కానీ బండిలో ఫుల్గా ఉంచుకోండి. ఎందుకంటే దొండపాడు గ్రామం దాటిన తర్వాత, ఆ ముత్యాల గ్రామం దాటిన తర్వాత మనకి పెట్రోల్ బంకులు కొంచెం కష్టం. పెట్రోలు పులిచింతల ప్రాజెక్టు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బంకు. ఇక్కడ నుంచి మనకి వదినపల్లి గ్రామం. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరగండి. రైట్ సైడ్ పోయినట్లయితే మనకి ఇక్కడ నుంచి కొద్దిగా రోడ్డు మొత్తం గుంతలుగా ఉంటుంది. అక్కడ ముందు చూడండి ఆంజనేయ స్వామి యొక్క స్వరూపం ఉంది. ఇక్కడ చూడండి యేసుప్రభు యొక్క స్వరూపం ఉంది. మనకి ఈ రోడ్డు కాడ పులిచింతల ప్రాజెక్టుకి రహదారి అని ఒక పెద్ద బోర్డు ఉంది, ఒకసారి చూడండి దయచేసి. అదేవిధంగా ఇక్కడ నుంచి గుంతలు ఉంటాయి, ఇక అందరూ గమనించాలా, చాలా జాగ్రత్తగా వెళ్ళాలా. దూర ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్ వచ్చేవారు ఈ చుట్టుపక్కల
ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు వివరిస్తానండి. ముత్యాల నుంచి ఆంధ్రప్రదేశ్ ముత్యాల రోజు వచ్చేటప్పుడు కోట్లింగాలు ఉన్నాయి అక్కడ. ఈ కోట్లింగాలు కూడా చూడవచ్చు. ఆ వీడియో కూడా మీకు త్వరలో చూపిస్తాము. తర్వాత ముత్యాల కోట కూడా అక్కడే ఉంటుంది. అది కూడా ఒకవేళ చూడవచ్చు. అదేవిధంగా ముత్యాల కోట ముందు మన కృష్ణానది పుష్కరాలు ఘాటు అక్కడే చాలామంది ఇండస్ట్రీ హీరోస్ చాలామంది అక్కడ చాలా సినిమాలు షూటింగ్ చూశారు. ఇంకా ఆ వీడియోలు కూడా రాబోయే రోజుల్లో తీస్తాము. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు ప్రాజెక్ట్ వస్తుంది. చూడండి. పులిచింతల మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఈ రోడ్డు మార్గం నుండి మనకి అవతల అచ్చంపేట, కోల్లూరు, సత్తెనపల్లి, అక్కడ నుంచి గుంటూరు పోవచ్చు. అటు సైడ్ నుంచి పులిరాల, ఏటు అవతల ఉండే ఊర్లన్నీ కూడా మనం అవతల నుంచి పులిచింతల ప్రాజెక్ట్ దాటి బ్రహ్మాండంగా ప్రయాణం కూడా చేయొచ్చు ఎవరైనా ఉంటే. ఇంకోటి ఏంటంటే ఈ పులిచింతల ప్రాజెక్టులో తినడానికి, తాగడానికి అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. ఇక్కడ చేపలు చాలా ఫేమస్, చాలా రుచికరంగా వండుతారు. ఆ వీడియో నెక్స్ట్ ఎక్కడ బాగుంటుంది అనేది మీకు చూపిస్తాము. పులిచింతల ప్రాజెక్టులో చాలా శుభ్రం వరకు చేశారు. గతంతో పోల్చుకుంటే పులిచింతల ప్రాజెక్టు ఇప్పుడు నెంబర్ 1గా ఉంటుంది. గతంలో ఏదో ఊడిపోయింది, అది అందరూ చాలామంది వైరల్ అయిపోయింది. అది అలా చూసే ఉంటారు. నా బాధ్యత మిమ్మల్ని పులిచింతల ప్రాజెక్టు వరకు తీసుకుపోవటమే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. పులిచింతల ప్రాజెక్టు దారి పర్ఫెక్ట్గా నేను చెప్పిన మార్గంలో వెళ్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సులువుగా, హ్యాపీగా సాగుతుంది. పులిచింతల ప్రాజెక్టు దిగిన తర్వాత ఏ వ్యక్తులు కూడా వాటర్లో దిగడానికి ట్రై చేయకండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో పోలీసు వారు హెచ్చరించారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఆనందంగా తిరిగి మీ ఇంటికి వెళతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.